నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఈరోజు మనతో పాటు వైసీపీ లీడర్ పసుపులేటి సురేష్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 23 నెలల్లో 100 పనులు చేశాము. సూపర్ సిక్సర్ ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ తీర్చాము అంటూ అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తూ ఉంది. సో ఇప్పుడు ఆ 100 పనులు ఏమేం చేశాయి, నిజంగానే చేశాయా లేదా అని ఒక్కసారి డిస్కస్ చేస్తే గనక, సో మీ ఒపీనియన్ ఏంటి? మరి నిజంగానే చేశారంటారా? ఇచ్చిన 6 ఏవైతే గ్యారంటీలు ఉన్నాయో అవన్నీ సూపర్ సిక్సర్స్ నిజంగానే హామీలు తీరాయంటారా? సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 23 నెలల కాలం దాటుతుంది. కానీ ఏదైతే అధికారంలోకి రావడానికి వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో కానీ చూసినట్లయితే ప్రధానంగా సూపర్ సిక్స్ అంటూ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. మరి అదే సూపర్ సిక్స్ లో భాగమైనటువంటి నిరుద్యోగ భృతి, ఎవరైతే నిరుద్యోగులుగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకి ప్రతి నెల కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. ఇప్పటికీ ఆ హామీని ప్రారంభించినటువంటి పరిస్థితి కూడా లేదు. మరోవైపు చూస్తే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి మహిళకి నెల 1,500 రూపాయలని ఆడబిడ్డ నిధిగా ఇస్తామన్నారు. మరి ఈ హామీని ఇంతవరకు కూడా ప్రారంభించలేదు 23 నెలలుగా. మరోవైపు చూస్తే ఉచిత సిలిండర్లు ప్రతి ఏడాదికి 3 చెప్పారు. ఇప్పటికీ 23 నెలల కాలంలో, అంటే 2 ఏడాదులు అవుతుంటే కేవలం 1 సిలిండర్ మాత్రమే అందినటువంటి పరిస్థితి. కొంతమందికి ఆ 1 సిలిండర్ కూడా అందనటువంటి పరిస్థితి. ఇకపోతే మీరు చూస్తే అన్నదాత సుఖీభవ, రైతులందరికీ కూడా ప్రతి ఏడాది 20,000 రూపాయలు ఇస్తామన్నారు. 2 ఏడాదులకి ఇప్పటికి 40,000 రూపాయలు అందుండాల్సినటువంటి పరిస్థితి. మరి ఇప్పటికీ కేవలం 15,000 రూపాయలు మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం అందించినటువంటి పరిస్థితి. మరి ఈ విధంగా ప్రధానమైనటువంటి హామీల్లోనే ఈ రకమైనటువంటి లోటుపాట్లు పెట్టుకొని సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని ఊదరు కొట్టుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరోవైపు 100 పనులు చేశాం, అద్భుతమైనటువంటి సుపరిపాలన అందించామని చెప్తున్నారు. కేవలం ఈ రోజు రాష్ట్రాన్ని కానీ మీరు చూసినట్లయితే ఆర్థికంగా 23 నెలల కాలంలో 3,60,000 కోట్ల రూపాయల అప్పు చేరుకున్నదే ఆంధ్ర రాష్ట్రం. దేశంలోనే అత్యధికమైనటువంటి అప్పు ఉన్నటువంటి రాష్ట్రంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది. మరి రెవెన్యూ లోటు ఉన్నటువంటి పరిస్థితిలో కూడా దేశంలో నెంబర్ 1 రెవెన్యూ లోటు ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్ర రాష్ట్రం. మరోవైపు శాంతి భద్రతలు రాష్ట్రంలో గాడి తప్పినటువంటి పరిస్థితి. ఈ రకంగా చూస్తే ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం సరైనటువంటి పాలన అందించడం లేదు. మరోవైపు ముఖ్యంగా మీరు కానీ చూసుకున్నట్లయితే ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయ రంగం, నిన్నటికి నిన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒకే రోజు 3 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పుల బారిన పడి వ్యవసాయంలో రాబడి రాకుండా, కనీసం పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడి కూడా వెనక్కి రానటువంటి పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క పంటకి కూడా సరైనటువంటి గిట్టుబాటు ధర కల్పించలేదు. అవసరమైనటువంటి రీతిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదు. మరోవైపు ఎక్కడ కూడా రైతులకు అవసరమైనటువంటి చర్యలు చేపట్టడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది కూటమి ప్రభుత్వం. మీరు చూసినట్లయితే ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో 23 నెలల రోజు రోజుకి రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. మరోవైపు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఏదైతే అధికారంలోకి వస్తానే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. కనీసం ఒక్కటంటే ఒక కొత్త పరిశ్రమ తీసుకురాకపోగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి కంపెనీలకే మళ్ళీ ప్రారంభోత్సవాలు, మళ్ళీ శంకుస్థాపనలు చేస్తూ వాళ్ళేదో గొప్పగా సాధించినట్టు చెప్పుకుంటున్నారు తప్ప కూటమి ప్రభుత్వం సాధించినటువంటి ప్రగతి శూన్యమనే చెప్పుకోవాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలన్నిటికీ కూడా 50 సంవత్సరాలకే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. 50 సంవత్సరాలకే ఈ రకంగా ఆ వర్గాలకి పెన్షన్ ఇస్తామని చెప్పి 23 నెలల కాలంగా ఒక్కరికి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పెన్షన్ అనేది ఇవ్వలేదు. మరోవైపు ఉన్న పెన్షన్లలో కూడా దాదాపు 5 లక్షలకు పైగా పెన్షన్లలో కోత విధించారు. ఒక్కటంటే ఒక కొత్త పెన్షన్ ఇవ్వడం లేదు. మరి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి పాలన సుపరిపాలన అనగలుగుతాం? పూర్తిగా ఈరోజు ప్రజలకి ద్రోహం చేశారు, ప్రజలకి వెన్నుపోటు పొడిచారు. ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా విఫలం చెందారనే మనం చెప్పుకోవచ్చు. సార్, అంటే అదే విధంగా ఇప్పుడు మనకు కూడా కొన్ని పాయింట్స్ అయితే రావడం జరిగింది. వాళ్ళు ఏవైతే 100 పనులు చేశారో, ఏవైతే చెప్తూ ఉన్నారో, సో అయితే అందులో ముఖ్యంగా ఏంటంటే ఈ 23 నెలల్లోనే 5.5 లక్షల
ఇండ్లని పేదలకు అందజేశాము, ఇంకా మరో 5 లక్షల ఇండ్లు నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సార్ మీరు కానీ చూసినట్లయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం 1 సెంటు భూమి కూడా పేదలకు ఇవ్వలేదు. 1 సెంటు భూమి కూడా ఇవ్వనటువంటి ఉమ్. ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఇళ్లను నిర్మించిందంటే నమ్మాలి. ఈ ఇళ్ల నిర్మాణాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తయినటువంటి ఇళ్లకే మళ్ళీ గృహ ప్రవేశాలు చేస్తూ మేమే ఇవన్నీ కూడా నిర్మించాం, మేమే నిధులు కేటాయించాం, మేమే స్థలాలను కేటాయించాం, మేమే పట్టాలను ఇచ్చామంటూ తప్పుడు ప్రచారాలు చేసుకుంటుంది కూటమి. ఒక్కటంటే 1 సెంటు కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పేదలకు 1 సెంటు భూమి ఇవ్వలేదు. కాబట్టి ఇవన్నీ కూడా పూర్తిగా అవాస్తవాలు తప్ప మరొకటి కాదు. మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చారు. బీసీ వర్గాలకి 1.5 కోట్ల రూపాయలను 1.5 లక్ష కోట్ల రూపాయలను ఖర్చు పెడతాం, బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొని వస్తాం, బీసీలందరికీ కూడా నిధులను కేటాయిస్తామని చెప్పారు. కాపు సామాజిక వర్గానికైతే ప్రత్యేకంగా ప్రతి నియోజకవర్గంలో ఒక కాపు కమ్యూనిటీ భవనాన్ని నిర్మిస్తాం, 15,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఆ హామీలను నెరవేర్చలేదు. మరోవైపు బ్రాహ్మణులకు కానీ మీరు చూస్తే బ్రాహ్మణులందరికీ కూడా అపకర్మ చేసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలో ఒక భవనాన్ని బ్రాహ్మణులకు నిర్మించి ఇస్తామన్నారు. 175 నియోజకవర్గాల్లో ఒక్క చోట కూడా శిలాఫలకం కూడా వేసినటువంటి పరిస్థితి లేదు. ప్రతి ఒక్క దేవస్థానం పాలక మండలిలో ఒక పురోహితుణ్ణి, ఒక బ్రాహ్మణుణ్ణి పాలక మండలి సభ్యుడిగా నియమిస్తామన్నారు. ఇంతవరకు ఏర్పాటైనటువంటి దేవాలయాల పాలక మండలిలో బ్రాహ్మణులకి, పురోహితులకి అవకాశం కల్పించనే లేదు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గారు మోసం చేయనటువంటి వర్గమే లేదు. ప్రతి వర్గాన్ని కూడా ఈ రోజు మోసం చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. సార్, అదే విధంగా మనకి ఇక్కడ ఏంటంటే 10,000కు పైగా పోస్టులతో కొత్తగా జాబ్స్ కూడా కల్పించామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు, విడుదల అని చెప్పేసి. మరి ఇది ఎంతవరకు నిజమంటారు? మీరు చూసినట్లయితే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి జీవోలు ఏదైతే డిఎస్సి అదే విధంగా కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జీవోలను చూస్తే అదే జీవోలను వీళ్ళు కొనసాగిస్తూ నియామకాలు చేపట్టారు తప్ప కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి నియామకాలు ఏమీ లేవు. ఈరోజు నారా లోకేష్ గారు ఏం చెప్పారు? ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. మరి 2 ఏడాదిల జనవరిలో ఎందుకు జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయలేకపోయారు? ఎన్నికల కోసం హామీ ఇచ్చారు కానీ ఈ రకంగా ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక వాగ్దానానికి ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి లేకుండా పాలన కొనసాగిస్తూ ప్రజా వ్యతిరేకతని మూటగట్టుకుంటుంది తప్ప ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం ప్రజలకు గాని, నిరుద్యోగులకు గాని, మహిళలకు గాని, యువకులకు గాని, రైతులకు గాని చేసింది ఏమీ కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సార్, అదే విధంగా ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ వర్గాలకి ఏవైతే హామీలు ఇచ్చారో, ఏవైతే ఇంకా పనులు చేశామని చెప్తూ ఉన్నారో, వీటి గురించి ఏం చెప్తారు? ఒకటే సార్, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో గెలవడానికి ఇష్టారీతిన అలవి కానటువంటి హామీలను ఇచ్చారు. ప్రతి వర్గాన్ని, ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టలేదు. అగ్రవర్ణాల దగ్గర నుంచి కాపులు, బీసీలు, మైనార్టీలు, క్రిస్టియన్లు ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏడాపెడా హామీలు ఇచ్చేశారు. ఎన్నికల్లో గెలవాలి ఏ రకంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి సంక్షేమం చేశారు, అద్భుతమైనటువంటి అభివృద్ధిని, పాలనని రాష్ట్రంలో చేస్తున్నారు. కాబట్టి ఏదో ఒక రకంగా ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావాలనేటువంటి కేవలం ఒకే ఒక ఉద్దేశంతో ఇష్టారీతిన హామీలు ఇచ్చారు. మనం చూసాం, ఇందాకే చెప్పాను నేను, 50 సంవత్సరాలు నిండినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరికీ కూడా నెల నెల 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామన్నారు. పత్రికా ప్రకటనలు ఇచ్చారు, టీవీ యాడ్లను ఇచ్చారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు ప్రతి నియోజకవర్గం పర్యటించి నేను పూచి ఈ హామీలన్నిటికీ కూడా అన్నారు. కానీ ఒక్క బీసీలకైనా 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇచ్చారా? 1.5 లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేస్తామన్నారు. కనీసం ఒక 10,000 కోట్లైనా ఖర్చు చేశారా? లేదు. అదేవిధంగా ముస్లింలకి కూడా హజ్ యాత్రకి వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా నిధులు ఇస్తామన్నారు. ఒక్కరికైనా ఇచ్చారా? అదేవిధంగా ముస్లింల కొరకు ప్రత్యేకమైనటువంటి భవనాలను నిర్మిస్తామన్నారు. ఎక్కడైనా నిర్మించారా? ఇమాంలకు, మౌజంలకు ప్రతి ఒక్కరికి కూడా జీతాలు పెంచుతామన్నారు. పెంచారా? ఈ రకంగా ఇచ్చినటువంటి ప్రతి హామీని తుంగలో తొక్కినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పదే
10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు ఇదే ప్రభుత్వం ఉండాలంటున్నారు. ఎందుకు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉండాలి? రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడానికే? రెవెన్యూ లోటులో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికే? రాష్ట్ర ప్రజలందరి మీద అప్పుల భారాన్ని పెట్టడానికే? ఈ రకంగా ఇచ్చినటువంటి హామీలను వంచి ప్రజలు మోసపోవడానికే? పెరుగుతున్నటువంటి రైతు ఆత్మహత్యలు ఇంకా పెరగడానికి ఈ ప్రభుత్వం 15 ఏళ్ళు కొనసాగాలని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారా? కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి, ఇప్పటికైనా ఇంక ఉన్నది 3 ఏళ్ల కాలమే ఈ ప్రభుత్వానికి. ఇప్పటికైనా ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి ప్రజాభిష్టం మేరకు పాలన కొనసాగించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదే విధంగా ఇప్పుడు అమరావతి విషయానికి వస్తే కనుక, అమరావతిలో ఏవైతే అభివృద్ధులు జరుగుతున్నాయో, అమరావతిలో ఇప్పుడు ఏవైతే పనులు స్టార్ట్ చేశారో, అమరావతిలో ఇప్పుడు ఏవైతే క్వార్టర్స్ కడుతూ ఉన్నారో, మరి ఇప్పుడు చేస్తున్న అంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో చేస్తున్నారు, కానీ మీ ప్రభుత్వంలో ఎందుకు చేయలేరు, ఎందుకు చేయలేకపోయారు అంటే ఏం చెప్తారు? సార్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2 సంవత్సరాల అత్యంతమైనటువంటి కరోనా లాంటి విపత్కర పరిస్థితులను మనం చూసాం. కేవలం ఆంధ్ర రాష్ట్రమే కాదు, ప్రపంచం మొత్తం కూడా 2 సంవత్సరాల పాటు అతలాకుతలమైనటువంటి పరిస్థితి. మరి అలాంటి విపత్కర పరిస్థితుల నుంచి అధిగమించుకొని మిగిలినటువంటి 3 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి నిధులను సమిష్టిగా ఉపయోగించుకుంటూ ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను ఎక్కడా కూడా ఆపకుండా అమలు చేస్తూ రాష్ట్రంలో మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ప్రాంతానికి పరిమితమై పాలన చేయలేదు. మీరు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయడానికి సచివాలయాలు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు, రైతుని పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర కల్పించేటువంటి విధంగా, సరైనటువంటి మార్కెటింగ్ కలిగించేటువంటి విధంగా, అదేవిధంగా ఎరువుల దగ్గర నుంచి విత్తనాల వరకు ప్రతి ఒక్కటికి కూడా రైతుకి సకాలంలో అందేందుకు రైతు భరోసా కేంద్రాలు, ప్రాథమిక హెల్త్ క్లినిక్లు, అర్బన్ హెల్త్ క్లినిక్లు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకురావడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పోర్టులను, ఫిషింగ్ హార్బర్లను, ఫిష్ ల్యాండ్ సెంటర్లను అనేకం తీసుకొని వచ్చారు. మరోవైపు పారిశ్రామిక రంగంలోనే దేశంలోనే ఉన్నత స్థాయికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఈ రకంగా ప్రతి ఒక్క రంగంలో అభివృద్ధిలోకి తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు విస్మరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా విస్మరించినటువంటి పరిస్థితి లేదు. మరి ఈ రోజు చూస్తే అమరావతి పేరిట, అమరావతి రాజధానిలో జరుగుతున్నది, మేము రాజధానికి వ్యతిరేకం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కానీ రాజధాని పేరిట జరుగుతున్నటువంటి అవినీతి దోపిడికి మేము వ్యతిరేకం. మీరు చూస్తే తెలంగాణలో నూతన సచివాలయ భవనం 650 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించారు. మరోవైపు దేశంలోనే ఢిల్లీలో నిర్మించినటువంటి నూతన పార్లమెంటు భవనం 1200 కోట్ల రూపాయలు. మరి ఈ రోజు అమరావతిలో నిర్మిస్తున్నటువంటి సచివాలయ భవనాల అద్దాలకే 2540 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. చదరపు అడుగుకి 18,000 నుంచి 19,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. దేశంలో ఏ మెట్రోపాలిటన్ నగరాలు, ఢిల్లీ, ముంబై, చెన్నై ఇలాంటి నగరాల్లో ఎక్కడా లేనటువంటి ఖర్చు. ఒక చదరపు అడుగుకి 18,000 నుంచి 19,000 రూపాయల ఖర్చు ఎంతవరకు సమంజసం? 4,000 నుంచి 4,500 రూపాయలు పలికేటువంటి నిర్మాణ వ్యయానికి చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా దోపిడీ చేయడం ఎంతవరకు సమంజసం? ఇది రైతులని, అక్కడ భూములు ఇచ్చిన వారిని, రాష్ట్ర ప్రజలని మోసం చేయడం తప్ప మరొకటి కాదు. కాంట్రాక్టుల పేరిట తమ అనుకూలమైనటువంటి వ్యక్తులకు రాష్ట్ర ఖజానాని దోచిపెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇప్పుడు మనకు అదే విధంగా ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా మనకి అమరావతి గురించి ఎక్కువ వినిపించేది, కనిపించేది ఏంటంటే కనుక ఎక్కువ అభివృద్ధి చేయబోతున్నారు, చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ పరంగా కానివ్వండి, ఐటీ పరంగా కానివ్వండి, ఇంకా మనకి బిజినెస్ పరంగా కానివ్వండి, ప్రతి ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకుంటే కనుక అమరావతి చాలా డెవలప్ కాబోతుంది, చేస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది మరి ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు? నిజంగానే ఆ విధంగా ఆ ప్లాన్లో చేస్తున్నారా? పనులు అనేటివి అసలు మొదలయ్యాయా అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు 23 నెలలుగా మీరు చూసినట్లయితే మొదట విడతగా సేకరించినటువంటి 1000 ఎకరాల భూములను సరిపోవని మళ్ళీ రెండవ విడత భూసేకరణకు వెళ్తున్నారు. మరోవైపు చూస్తే అక్కడ పూర్తిగా తెలుగుదేశం పార్టీ అనుకూలమైనటువంటి వ్యక్తుల చేతుల్లోకి భూములు వెళ్ళిపోతూ రియల్ ఎస్టేట్ దందా నడుపుకుంటున్నారు. సామాన్య ప్రజలకు ఒక రకమైనటువంటి నియమ నిబంధనలు, అదే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీల నాయకులకి సడలింపుగా ఒక రకమైనటువంటి నియమ నిబంధనలు కొనసాగుతున్నాయి రాజధాని ప్రాంతంలో. మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి అభివృద్ధి జరిగితే సంతోషమే, కానీ
ఆ యొక్క అభివృద్ధి ముసుగులో పూర్తిగా దోపిడీ జరుగుతోంది. 2028 కల్లా నిర్మాణాలు పూర్తి చేస్తామంటున్నారు. ఇప్పటి వరకు రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ముళ్ళ కంపలను తొలగించడానికి, ఉన్న వరద నీరును తొలగించడానికి వందలాది కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నారు. వందలాది కోట్ల రూపాయలను వృధాగా ఖర్చు పెడుతున్నారు. మరోవైపు చూస్తే నగరాలు నిర్మిస్తాం అమరావతి ప్రాంతంలో అన్నారు. ఈ నగరాల నిర్మాణం ఇంతవరకు అడుగు ముందుకేయలేదు. ఒక్క నగరం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు క్వాంటమ్ వ్యాలీ నిర్మించేస్తాము, అదే విధంగా నాలెడ్జ్ హబ్ నిర్మిస్తాము, హెల్త్ సిటీని నిర్మిస్తాము, అదే విధంగా లీగల్ సిటీని నిర్మిస్తాము, ఎన్నో చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో ఒక్కటంటే ఒక్క పని కూడా ముందుకు కదలడం లేదు. కేవలం జరుగుతున్నది రాజధాని నిర్మాణం పేరిట చంద్రబాబు నాయుడు గారి దోపిడి తప్ప మరొకటి కానే కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.